సంక్షిప్త వార్తల సమాహారం ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు. ఎస్పీ తుషార్ డూడి. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా కాలేపల్లి ఈశ్వర్ బాబు. నిజాంపట్నం నూతన ఎస్ఐగా కందుల తిరుపతిరావు. తాత్కాలిక ఆనందం కోసం ర్యాగింగ్కు పాల్పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ తుషార్ డూడి విద్యార్థులను హెచ్చరించారు. నూతన చట్టాల ప్రకారం ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులందరూ స్నేహభావంతో ఉంటూ ఐకమత్యంగా మెలగాలని సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యాలయాలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. విద్యను అభ్యసించే విద్యార్థులు సీనియర్లు జూనియర్లు అనే భేదాలు చూపకుండా స్నేహభావంతో మెలగాలన్నారు. విద్యార్థి దశలో ర్యాగింగ్కు పాల్పడి ఏదైనా కేసు నమోదు అయితే భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నారు. నూతన చట్టాల ప్రకారం ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్కసారి ర్యాగింగ్ కేసు నమోదైతే ఆ విద్యార్థి జీవితం అంధకారంగా మారుతుందన్నారు. ర్యాగింగ్ చేసినా చేయడానికి సహకరించినా చట్ట ప్రకారం నేరం అవుతుందన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు సమర్థవంతంగా పనిచేసే విధంగా కళాశాల యాజమాన్యాలు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా స్థానిక పోలీస్ అధికారులకు తెలపాలన్నారు. ర్యాగింగ్ అనేది ఒక వికృత చేష్ట, దానిని ప్రారంభంలోనే తుంచివేయాలన్నారు. స్థానిక పోలీస్ అధికారులు యాంటీ ర్యాగింగ్ కమిటీలో సభ్యులుగా ఉండి కళాశాలలోని విద్యార్థులకు ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. ర్యాగింగ్ అనే మహమ్మారిని విద్యాలయాల నుండి తరిమికొట్టాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో జిల్లాలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ అరికట్టేందుకు విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలకు ఆదివారం పలు సూచనలు చేశారు. రేపల్లె పట్టణ ఆర్యవైశ్య సంఘం 2024 నుంచి 2026 వరకు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణ అధ్యక్షుడిగా కాలేపల్లి ఈశ్వర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. రేపల్లె పట్టణ ఆర్యవైశ్య సంఘం 2024-26 సంవత్సరాలకు గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం పట్టణంలోని వాసవి కల్చరల్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. సంఘ పట్టణ అధ్యక్షుడిగా కాలేపల్లి ఈశ్వర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా తడికిమల్ల బలరామ శ్రీనివాసు, కోశాధికారిగా తూనుగుంట రాజేష్, ఉపాధ్యక్షులుగా పొన్నూరు మల్లికార్జునరావు, వంకాయల వెంకట రామకృష్ణ, పొన్నూరు శ్రీనివాసరావు, ఉప ప్రధాన కార్యదర్శులుగా ఎండూరి శివరామకృష్ణ, మానేపల్లి వెంకట సాయి మల్లికార్జునరావు, వేముల రామకోటేశ్వరరావు, అదనపు కోశాధికారిగా గుర్రం సురేష్ కుమార్, గౌరవాధ్యక్షులుగా మట్టుపల్లి సుబ్బారావు, మరో 27 మంది కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు శ్రీ వాసవి కల్చరల్ అసోసియేషన్ కళ్యాణ మండపం హౌసింగ్ బోర్డు కాలనీ రేపల్లెలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపల్లె ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులుగా మట్టుపల్లి సుబ్బారావు గారు, అలానే రేపల్లె పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా కాళేపల్లి ఈశ్వరబాబు గారు, ప్రధాన కార్యదర్శిగా తడికమల్ల బలరాం గారు, బలరామ శ్రీనివాస్ బాలు గారు, అలానే కోశాధికారిగా తూనుగుట్ల రాజేష్ గారు ఈరోజు రేపల్లె పట్టణ ఆర్యవైశ్య సంఘానికి కార్యవర్గంతో కలిసి నూతన ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి వివిధ జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు తూనుగుంట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే కార్యవర్గం తరఫున నూతనంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నారో వారందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను పల్నాడు జిల్లా నుంచి. అలానే రేపల్లె పట్టణంలో ఆర్యవైశ్య సోదరులకి ఏ అవసరమైనా కానీ ఈ ఆర్యవైశ్య సంఘం వారికి అండగా ఉండాలని, రాబో రోజుల్లో
ఆర్యవైశ్య కుల సంఘ పటిష్టతకి మీరందరూ తోడుగా కలిసి అందరూ కూడా ఐకమత్యంగా పాల్గొని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి రాబో రోజుల్లో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలని కూడా వీరు దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరి కార్యవర్గ సభ్యత్వానికి కార్యవర్గ సభ్యులకి అలానే నూతన కమిటీకి అందరికీ కూడా పల్నాడు జిల్లా తరఫున నూతన శుభాభినందనలు తెలియజేస్తాం. నిజాంపట్నం ఎస్ఐగా కందుల తిరుపతిరావు ఆదివారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. పల్లపట్ల గ్రామస్తుల సౌకర్యార్థం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ యాదవ్ 10,000 రూపాయల ఆర్థిక సహకారంతో బావి నిర్మాణం చేశారు. మెడికల్ రంగంలో ఆసక్తి కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో విజ్ఞాన్ వొకేషనల్ జూనియర్ కళాశాలను స్థాపించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సాదిద్ బాషా తెలిపారు. మెడికల్ రంగంలో ఆసక్తి కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పట్టణంలో విజ్ఞాన్ వొకేషనల్ జూనియర్ కళాశాలను స్థాపించినట్లు ప్రిన్సిపల్ సాదిద్ బాషా తెలిపారు. ఇంటర్మీడియట్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు